కేసీఆర్ సచ్చుడు బతుకుడు అనే నినాదంతో ఆనాడు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణలో ఒక చారిత్రాత్మకమైందని బీఆర్ఎస్ నాయకుడు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ పేర్కొన్నారు. దీక్షా దివాస్ను పురస్కరించుకొని బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో నగరంలోని శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా దివాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో కరీంనగర్ కేంద్రంగా కరీంనగర్ నుండి కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్షకు బయలుదేరిన రోజును బయలుదేరి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఆ మహా త్యాగధనుడైనటువంటి కేసీఆర్ గారి త్యాగ నిరతిని ఈరోజు ఉన్న విద్యార్థి మిత్రులకు సమాజానికి తెలియట వరకు ఆ రోజు నవంబర్ 29ను దీక్షా దివస్గా ఆ రోజు ఆమరణ నిరాహార దీక్ష బయలుదేరినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి సూచన మేరకు ఈరోజు శాతవాహన విశ్వవిద్యాలయంలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన బీఆర్ఎస్ విద్యార్థి నేతలంతా కలిసి దాదాపు పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి పాలాభిషేకం చేసి వారి త్యాగ నిరతిని వారి ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి వైనాన్ని తెలియజేస్తూ సమాజానికి విద్యార్థులకు తెలియజేస్తూ ఈరోజు దీక్షా దివస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.